ఏపీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. పార్టీల అధినేతలు సాధించే మెజార్టీలపై పందాలు జరుగుతున్నాయి. పులివెందుల నుంచి పోటీ చేస్తున్న సీఎం జగన్ కు ఎక్కువ మెజార్టీ వస్తుందా? పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కు ఎక్కువ లీడ్ వస్తుందని వేస్తున్నారు. ఇందుకోసం 2 నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్ సరళిపై భారీగా బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. పార్టీల అధినేతలు సాధించే మెజార్టీలపై పందాలు జరుగుతున్నాయి. పులివెందుల నుంచి పోటీ చేస్తున్న సీఎం జగన్ కు ఎక్కువ మెజార్టీ వస్తుందా? పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కు ఎక్కువ లీడ్ వస్తుందని వేస్తున్నారు. ఇందుకోసం 2 నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్ సరళిపై భారీగా బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, ఏపీ ఎన్నికల ఫలితాలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పలు రకాలుగా ఈ బెట్టింగ్లు సాగుతున్నాయి. ఇందులో కొన్ని బెట్టింగ్లు అయితే ఆసక్తి కలిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రధానంగా రాష్ట్రంలోనే చాలా ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కు ఎంత మెజారిటీ వస్తుందని చెప్పి కూడా ఇప్పటివరకు కూడా బెట్టింగ్లు సాగుతున్నాయి. అయితే కొంతమంది ఏదైతే 19 రాయిలు అయితే ఒక అడుగు ముందుకు వేసి సీఎం జగన్ తో కంపేర్ చేస్తూ కూడా ఈ బెట్టింగ్లు కూడా నిర్వహిస్తున్నారని చెప్పి కూడా తెలుస్తుంది. ఇందులో ఏదైతే సీఎం జగన్ పోటీ చేస్తున్న పులివెందుల నియోజకవర్గం నుంచి ఎక్కువ మెజార్టీ సీఎం జగన్ సాధిస్తారా, లేదంటే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఎక్కువ మెజార్టీ సాధిస్తారా అనేది కూడా ఇదైతే ఈ బెట్టింగ్ లో ప్రధానమైన అంశం. ఇందులో చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎన్నికల్లో అంటే ఏదైతే ఈ నెల 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో పిఠాపురంలో చూస్తే కనుక మొత్తం 2,04,000 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 86.63% పోలింగ్ జరిగింది. అదేవిధంగా చూస్తే కనుక ఇటు ఏదైతే పులివెందుల్లో చూస్తే కనుక 73% కూడా 1,73% కూడా పోలింగ్ అయింది. 81% పోలింగ్ అయింది. ఇలా చూసుకుంటే కనుక ఇంత భారీ మెజార్టీలు రావాలంటే కనుక ఏదైతే దాదాపు 60 నుంచి 70% ఓట్లు వీరిద్దరూ కూడా తమ తమ నియోజకవర్గాల్లో సాధించాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ విషయంలో చూస్తే కనుక ముందు నుంచి కూడా ఆయన పోటీకి పిఠాపురంలో ప్రకటించిన దగ్గర నుంచి కూడా నామినేషన్ రోజు జరిగిన హడావుడి ఇవన్నీ చూస్తే కనుక 1,00,000 మెజార్టీతో కూడా పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెప్పి కూడా అటు ఆయన అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఈ పవన్ ఏదైతే పిఠాపురంలో పోలైన ఓటింగ్ ప్రకారం చూస్తే కనుక ఏదైతే 2,04,811 ఓట్లు పోలయ్యాయి. ఇందులో దాదాపు 1,50,000 ఓట్ల వరకు కూడా పవన్ కళ్యాణ్ సాధించగలిగితేనే ఆయనకి 1,00,000 మెజార్టీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం అక్కడున్న గ్రౌండ్ రియాలిటీ ప్రకారం చూస్తే కనుక పోలింగ్ అనంతరం జరిగిన సరళి ప్రకారం చూస్తే కనుక అంత భారీ మెజార్టీ అయితే వచ్చే అవకాశం అయితే లేదని చెప్పి కూడా అర్థమవుతుంది. ఇటు వైసీపీ అభ్యర్థి వంగా గీత కూడా ఏదైతే అక్కడ సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో బీసీఎస్సీ ఓట్లు, అదేవిధంగా వైసీపీకి సాంప్రదాయంగా వస్తున్న ఓట్లు ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక వంగా గీతకు వ్యక్తిగతంగా ఉన్న ఓటింగ్ ఇదంతా కూడా చూస్తే కనుక వంగా గీత కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఓట్లు రాబోతున్నాయని చెప్పి కూడా అర్థమవుతుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కు ఎంత మెజార్టీ రాబోతుంది అంటే 40,000 నుంచి 50,000 మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఒక బెట్టింగ్ అయితే సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అదైతే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రస్తుతం తాజా బెట్టింగ్ ఏదైతే ఉందో సీఎం జగన్ తో కంపేర్ చేస్తూ కూడా ఏదైతే ఈ బెట్టింగ్ ఎక్కువ శాతం అంటే సీఎం జగన్ సాధించినంత మెజార్టీ పవన్ కళ్యాణ్ సాధించగలరా అనే బెట్టింగ్ ప్రకారం చూస్తే కనుక గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో సీఎం జగన్ పులివెందుల నుంచి అత్యంత భారీ మెజార్టీ 90,110 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే కనుక ఏదైతే ఈ సీఎం జగన్ అక్కడున్న పులివెందులో ఉన్న పరిస్థితులు కావచ్చు, లేదంటే ఇటు ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, లేదంటే వైఎస్ కుటుంబంలో వచ్చిన చీలిక ఇవన్నీ ప్రకారం చూసుకుంటే కనుక సీఎం జగన్ కూడా అంత భారీ మెజార్టీ వచ్చే అవకాశం అయితే లేదని చెప్పి కూడా అర్థమవుతుంది. మొత్తం మీద చూస్తే కనుక ఇద్దరులో ఎవరు మెజార్టీ సాధిస్తారు, ఎక్కువ మెజార్టీ సాధిస్తారనే విషయంలోనే ఇప్పుడు ఈ బెట్టింగ్ లో ఒక రక ఆసక్తికరమైన అంశంగా మారింది. ఇప్పటికే 19 రాయిలు గోదావరి జిల్లాలకు సంబంధించిన వారు కావచ్చు, లేదంటే హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది 19 రాయిలు ఈ బెట్టింగ్ విషయంలో కొంత ఆరాధిస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులందరినీ కూడా ఆరాధిస్తున్నారు. పిఠాపురంలో ఎంత మెజార్టీ రావచ్చు, పులివెందుల్లో ఎంత మెజార్టీ రావచ్చు, రెండింటికి సంబంధించి బెట్టింగ్ ఎలా ఉండబోతుందని చెప్పి కూడా వాళ్ళ అభిప్రాయాలు అయితే తెలుసుకుంటున్నారు.
మొత్తమే చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనే అంశం కంటే కీలకమైన నియోజకవర్గాలు, స్టార్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కూడా దృష్టిని ఆకర్షిస్తున్న పిఠాపురం నియోజకవర్గం కావచ్చు, లేదంటే ఇప్పుడు ప్రస్తుతం పార్టీ అధినేతలు పోటీ చేస్తున్న ఇటు పులివెందులు కావచ్చు, లేదంటే ఇటు కుప్పం, అదేవిధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి, బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం, ఇలాంటి నియోజకవర్గాలకు సంబంధించి మెజార్టీలపైన ఎక్కువగా కూడా బెట్టింగ్లు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అది ప్రస్తుతం చూస్తే కనుక ఏదైతే ఈ బెట్టింగ్ల సంస్కృతి ఐపీఎల్ తరహాలో సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఐపీఎల్ లో బెట్టింగ్లు ఏదైతే ఉన్నాయో ప్రతి బాల్ కి కూడా వేరియేషన్ చూపిస్తూ బెట్టింగ్లు జరుగుతాయో, అలాగే ప్రస్తుతం ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కూడా బెట్టింగ్లు అంటే ఒక్కొక్క విధంగా తమకు తోచిన రీతిలో బెట్టింగ్లు కూడా ఏదైతే పందాలు కాస్తారని చెప్పి కూడా అర్థమవుతుంది. మొదలు చూసాక మరో 10 రోజుల్లోనే ఫలితాలు రాబోతున్న నేపథ్యంలో బెట్టింగ్లు ఇంకా ఎన్ని రకాలుగా మారుతాయని చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే తాజాగా ఏదైతే ఇటు పవన్ కళ్యాణ్ ఎక్కువ మెజార్టీ వస్తుందో, సీఎం జగన్ కి ఎక్కువ మెజార్టీ వస్తుందని అనేది మాత్రం ఒక ఆసక్తికరమైన బెట్టింగ్ అయితే కొనసాగుతుంది. ఇది ఇందులో చూస్తే కనుక సీఎం జగన్ కే ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉందన్న రకంగా కూడా బెట్టింగ్లు జరుగుతాయని చెప్పి కూడా ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ.